దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు తన పిల్లలను ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, దేవుడు తన పిల్లలైన మనమందరము ఎలా ఉండాలి అని ఆశపడుతున్నాడో అనేటువంటి ఒక అంశాన్ని మనం విందాం. ఎందుకంటే ఈ అంశాన్ని నేను తీసుకోవడం గల కారణం ముందు మీకు తెలుస్తుంది. ఉదాహరణకి లోకం ఎలా ఉంది అని అంటే దేవుడు అనుకున్నట్టుగా లేదండి. దేవుడు అనుకున్నట్టుగా లోకం అయితే లేదు. దేశాల మధ్యన చూసుకుంటే గొడవలు, ఎంతమంది చచ్చిపోతున్నా అవతల దేశాలు యువతలు బాంబులేసి దారుణంగా పేల్చేస్తున్నారు. యువతల దేశస్తులను కూడా చంపేస్తున్నారు. వాళ్ళు ఎవరు పోతే నాకెందుకు అనే అభిప్రాయంతో మేం బాగుండాలి, మా దేశం బాగుండాలి అనేటువంటి ఒక ఆలోచనతో దేశాల మధ్యన గొడవలు, ఆఖరికి రాష్ట్రాల మధ్యన కూడా గొడవలు. ఎవడెలా పోతే మాకెందుకు, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఆలోచన. అలాగే గ్రామాల మధ్యన కూడా గొడవలు. ఇలా ఇంకా మనం ఆలోచనలోకి వెళ్ళిపోతే సినీ రంగంలో కూడా గొడవలు. ఇంక మన వ్యక్తుల గురించి మనకు అంత అనవసరం, కానీ ఒక గ్రూప్ అంటే ఒక బ్యాచ్ అంటే ఒక బ్యాచ్కి పడట్లేదు. సినీ రంగంలో కూడా భయంకరమైన గొడవలు. ఆఖరికి క్రీడా రంగంలోకి వచ్చేటప్పటికి ఒకళ్ళు ఇండియా పాకిస్తాన్ అంటాం, లేదా ఇండియా బంగ్లాదేశ్ అంటాం. కొంచెం క్రీడా రంగంలోకి వచ్చేటప్పుడు కూడా చిన్న మనస్పర్ధలు అనేవి, గొడవలు అనేవి ఉన్నాయి. అలాగే బిజినెస్లో కూడా వెళ్ళిపోయేటప్పటికి, అంటే ఏ విధంగా చూసినా లోకం ఎలాగుందంటే దేవుడు అనుకున్నట్టుగా ఉందా లేదా? లేదు. ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు గొడవ పెట్టుకోవడం. దేశాల కానించి గ్రామాల దాకా ఏ రంగం చూసినా ప్రతి రంగంలో గొడవలు, కక్షలు. ఎవడెలా పోతే మాకెందుకు, చంపుకోవాలి, తిట్టుకోవాలి, అవమానపరచాలి, హేళన చేయాలి. ఇదే రంగం ఉంది. నేను అంటున్నాను, ఓకే, లోకమంతా అలా ఉన్నా పర్వాలేదు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, లోకంలో సినీ రంగంలో, క్రీడా రంగంలో, ఈ దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన ఎవరుంటారు? ఎవరు పరిపాలన, ఎవరుంటారు చెప్పండి? సాతాను గడు ఉంటాడు. సినీ రంగంలో దేవుడు ఏమైనా ఉంటాడా? క్రీడా రంగంలో దేవుడు ఏమైనా ఉంటాడా? ఉండరండి. ఎవరు ఉండరు. క్రీడా రంగంలో ఎవరు ఉండరు. అది ఒక లోకానికి సంబంధించింది అది. ఓకే, ఇలా ఆలోచిస్తే మనం మరి ఎవరు ఉంటారంటే సాతాను ఉంటాడు. అందుకని వాడి ఇష్టం నెరవేరుతుంది. ఇప్పుడు నేనన్నాను, భూప్రపంచంలో ఆరిన నేల ఎక్కడుందో అక్కడ దేవుడు అనుకున్న కోరికలు, దేవుడు అనుకున్న ఉద్దేశాలు, దేవుడి సంకల్పం ఎక్కడ నెరవేరుతుంది? ఆరిన నేల మీద ఎక్కడ నెరవేరుతుంది? అందరూ కలిసి నిద్రపోతున్నారా? లేదు కదా. దేవుని సంకల్పం భూమి మీద ఎక్కడ నెరవేరుతుంది? ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి? ఆరిన నేల ఉంది కదా భూమి మీద. ఇప్పుడు ఫంక్షన్ హాల్లో దేవుని కోరిక నెరవేరుతుందా? దేశాల మధ్య నెరవేరుతుందంటే రాష్ట్రాల మధ్యన, గ్రామాల ఎక్కడ నెరవేరట్లేదు. నేనన్న దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుడు అనుకున్న ఆశలు, ఆలోచనలు ఎక్కడ నెరవేరుతాయి అని అంటే ఆరిన నేల మీద సంఘం తప్ప మరొక చోటు లేదు. దేశాల మధ్యన గొడవలు, అన్ని చోట్ల గొడవలు, సినీ రంగంలో, క్రీడా రంగంలో అన్ని గొడవలు. దేవుని సంకల్పం నెరవేరుతుంది అక్కడ. ఎందుకు సాతాను? మరి దేవుడు మనసు, దేవుడు ప్రేమ, దేవుని సంకల్పం నెరవేరుది సంఘం ఒకటేనండి. ఇప్పుడు నేనన్నాను, మరి సంఘంలో ఇప్పుడు ఈ సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుందని ప్రశ్న వేసుకుంటే మనం, ఈ సంఘం లోకంలో ఉందండి. ఈ సంఘం ఎక్కడుంది? లోకంలో ఉంది. ఓకే, సంఘం లోకంలో సంఘం ఉండొచ్చు, కానీ బాగా గుర్తుంచుకోండి, సంఘంలోకి లోకం రాకూడదు. మీకు అర్థమవుతుందా? సంఘం లోకంలో ఉండొచ్చు, తప్పులేదు, కానీ సంఘంలోని లోకం బయట ఉంది కదా. ఆ బయట ఉన్న లోకం సంఘంలో వస్తే మాత్రం ప్రమాదం. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, ఎంత ప్రమాదమో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు గాలి ఉంది కదా, అంటే రాకూడదు లోపలికి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో దాని గురించి మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. గాలి ఉంది, గాలిలో ఒకటి ప్రయాణం చేస్తుంది. ఏంటది? గాలిలో విమానం ప్రయాణం చేస్తుందండి. ఈ విమానం తయారు చేసినోడే ఏ ఆలోచనతో తయారు చేయడం తెలుసా? ఇంజనీరు
గాల్లో విమానం ప్రయాణించినా ఈ విమానంలోకి ఏమి రాకూడదు? గాలి రాకూడదు. అస్సలు ఎంత ఫోర్స్ మీద వెళ్తుందంటే అంత ఫోర్స్ మీద వెళ్తుందండి. పోన్లే ఒక చిన్న రంధ్రం పెడదాం, కొంచెం గాలి, శ్రేష్టమైన గాలి కదా ఇది, కిందంటే పొల్యూషన్ ఉంది, పైన అంటే ఏమీ లేదు, చక్కటి గాలి కదా, కింద నుంచి ఒక హోల్ పెడదాం, మంచి ఫ్రెష్ గాలి వేస్తుంది అనుకుని చిన్న హోల్ ఇట్టాడు అనుకోండి, విమానం సెకండ్లో చీలిపోద్ది. ఇలాగా ఎంత గేజ్ ఉన్నా ఇనుము సెకండ్లో చీలిపోద్ది. చిన్నదే పెడతాడు కానీ పెద్దది అయిపోద్ది. అది ఏంటది? చిన్నదే పెడతాడు అనుకుంది, ఒకవేళ పెద్దది అయిపోద్ది. అందుకే చిన్నది కూడా పెడతాడాడు? పెట్టడండి, అస్సలు పెట్టాడు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున అందులో ఉన్న వాళ్ళు బయటికి రావటానికి గ్లాసులు ఏమైనా పగలగొట్టేసి ఏదైనా చేసుకున్నాడు అనుకోండి, బయటికి లోపలికి వచ్చింది అనుకో, విమానంలో ఉన్న వాళ్ళు మొత్తం పోతారండి. అలాగే ఒక ఓడ ఉంటుంది, పెద్ద ఓడ, ఊరంత ఓడ ఉంటుంది. ఊరంత ఓడ, కొన్ని కిలోమీటర్లు ఉండేంత ఓడ, ఇక్కడి నుంచి రేవుకి వెళ్ళేంత ఓడ ఉంటుంది. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఆ ఓడ తయారు చేసినాడు ఏ విధమైన ఆలోచనతో తయారు చేశాడు? ఏ విధమైన ఆలోచనతో అంటే అసలు అంత టన్నులు ఉండే నీటిలో కొన్ని టన్నులు ఉన్న ఓడ ప్రయాణం చేస్తున్నా అందులో ఉన్న చొక్క నీరు ఇందులోకి రాకూడదు. వచ్చిన దానికి ఏమవుతుంది? వాడు వేసిన ప్లాను, వాడి ఆలోచనలు, వాడి సంకల్పం కొన్ని వందల మంది, వేల మంది, లక్షల, కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి కొన్ని లక్షల మంది పనిచేసి కొంత సామాగ్రి తయారు చేసి ఒక ఓడాకారులు తీసుకొచ్చిందంతా ఒక నీటి చుక్క రావటం, చుక్క వచ్చిందంటే సరిపోద్ది. ఈ ఓడని ఇలా చీల్చేసి చండాలం చేస్తుంది. అంటే నేను అంటున్నాను, లోకంలో ఉన్నవాడు ఇంజనీర్ ఏ ఆలోచనతో తయారు చేయడంటే ఇది గాల్లో ప్రయాణం చేసినా గాలి రాకూడదు, నీటిలో ప్రయాణం చేసినా నీరు రాకూడదు, ఏది వచ్చినా మొత్తం సమస్తము నష్టపోద్ది, చుక్క కూడా కనపడదు, ఇంకా కనపడుతుంది. అప్పుడు ఓడ చూడండి, నీటిలో పడిపోయింది టైటానిక్ అనే ఓడ, నీరు వచ్చేసి దాన్ని తీయటానికి కొన్ని కోట్లు అవుతాయంట, తీయలేరు కూడా, దాన్ని తీయగలరా? తీయలేరండి, తీయలేకపోతున్నారు. కొన్ని విమానాలు కూడా అలాగే వెళ్ళిపోయినాయి సముద్రం లోపలికి, అసలు దాని జాడే లేదు. కొన్ని కోట్లు కలిగిన వాళ్ళు ఒక 5 కలిపి సముద్రం టైటానిక్ ఓడ చూత్తగా ఎక్కడికి వెళ్ళారు, కోటీశ్వరులు అంటారు. ఈరోజు అది ఏమైపోయిందో కూడా దొరకలేనట్టుగా అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయారు చిన్న షిప్లో సముద్రం లోపల. అంటే నీటిలో ప్రయాణం చేస్తుంది, నీటి మీద కాదు, ఒకటి నీటిలో కొన్ని వందల కోట్లెట్టు తయారు చేసింది, నలుగురే పడతారు అందులో. వాళ్ళందరూ అందులో నలుగురు ఎక్కిన వాళ్ళు ఎంతమంది తెలుసా? కొన్ని కోట్లకు అధిపతండి. భూమి మీద ఉన్న కోట్లకు అధిపతుల్లో కొంతమంది నలుగురాళ్ళు. ఆ నలుగురు ఆ టైటానిక్ షిప్ చూద్దాం లోపలికి వెళ్ళని నీటి లోపల ప్రయాణం చేస్తుంది. ఏ విధంగా వచ్చిందో తెలీదు, నీరు వచ్చింది, చచ్చిపోయారు, కనపడలేదండి ఇప్పుడు దాకా. అంటే చూడండి నువ్వు ఎంత ప్రమాదం. ఇప్పుడు నేను అన్నాను, సంఘాన్ని దేవుడు ఎలా తయారు చేశాడు? లోకంలో ఉన్న వాళ్ళని పవిత్రపరిచి లోకంలో నుంచి వేరు చేసి ఇక్కడ పెట్టాడా లేదా? వేరు చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ సంఘంలోకి లోకం తీసుకురావచ్చా? అస్సలు తీసుకురాకూడదండి. ఒకవేళ పొరపాటును వచ్చింది అనుకోండి, సంఘం ఏమైపోద్ది? ఇంకా ముక్కలు అయిపోద్ది. కొన్ని వేల మంది పనిచేశారు ఈ సంఘం ఇలా కట్టబడటానికి. కొంతమంది ప్రవక్తలు, పెద్దలు, సువార్థికులు, ప్రారంభ క్రైస్తవులు ఎన్నో త్యాగాలు పెడితే ఈరోజు ఇక్కడ సంఘం ఏర్పడ్డది. ఈ విధంగా మనం ఇలా కూర్చోటకి మరి సంఘం దేవుని సంకల్పం. ఈ సంఘం ఇలా రావాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఒక సంకల్పం కళ్ళకని ఈరోజు ఈ సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఎంతో కష్టపడి తన కుమారుని పంపించి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఇక్కడ ఏర్పడ్డ ఈ సంఘం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బలపడి దేవుడున్న లోకానికి వెళ్ళాలని 2000 సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు పడుతున్నా పరిశుద్ధాత్మ ప్రభు ఈ రోజుకి కూడా ఓర్చుకుని సంఘాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడికి? పరలోకం తీసుకుని వెళ్ళిపోవాలని ఇన్ని కష్టాలు పడుతుంటే ఇప్పుడు ఈ సంఘంలోకి లోకం వచ్చేసింది అనుకోండి, ఎంతమంది బాధపడతారు చెప్పండి? దేవుడు బాధపడతాడు, యేసుక్రీస్తు వారు బాధపడతారు, పరిశుద్ధాత్ములు బాధపడతారు, అపోస్తులు, పితరులు, ప్రవక్తలు, ప్రారంభ క్రైస్తవులు ఎన్నో చేసిన త్యాగాలన్నీ ఏమైపోతాయి?
వ్యర్థమైపోతాయండి. వ్యర్థమైపోతాయి లేదా? నిజంగా నేను అన్నాను, సంఘాన్ని దేవుడు ఎలా పోల్చుకున్నాడో తెలుసండి, ఎలా చూడాలి అనుకున్నాడో తెలుసా? ఒకసారి చూడండి, కొలసీలు రాసిన పత్రిక. దేవుడు సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ఎలా ఉండాలి అని ఆశపడ్డాడో చూస్తే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. ఆయన మనలను అంధకారమైన సంబంధమైన అధికారంలో, అంటే లోకం పాపంతో నిండిపోయింది, ఆ పాపం లోకంలో నుంచి, అంధకారంలో నుంచి, ఆ చీకటిలో నుంచి మిమ్మల్ని అందరినీ విడుదల చేశాను. నేను విడుదల చేసి ఏం చేశాను? ఇదిగో చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, ఎవరిని ప్రేమించాడు దేవుడు? యేసుక్రీస్తుని ప్రేమించాడండి దేవుడు. యేసుక్రీస్తుని ప్రేమించిన తన కుమారుణ్ణి ఈ సంఘం కోసం బలిచ్చేశాడు. దేనికోసం బలిచ్చేశాడు? సంఘం కోసమేనండి. సంఘం అంటే మనం. సంఘం కోసం తన కుమారుణ్ణి బలిచ్చేశాడని చెబుతూ, ఒక రాజ్యముగాను, కుమారుని యొక్క రాజ్యముగాను చేశాడులే, రాజ్య నివాసులుగా చేశాను. అంటే రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? సంఘం. అంటే దీన్ని చేసేసాడా దేవుని రాజ్యంగా? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాడు? ఆయన యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, నేను నా రాజ్యాన్ని తీసుకెళ్ళి నేను తండ్రి చేతికి అప్పగిస్తాను అన్నాడు. అంటే ఇది పరలోకంలో ఉండవలసిందా కాదా? పరలోకం నమూనా అండి ఇది. ఏంటిది? పరలోకంలో నమూనా. అంటే పరలోకాన్ని సంఘంగా చూసుకోవాలనుకున్నాడు. పరలోకం ఎలా ఉందో నా సంఘం కూడా అలాగే ఉండాలి. పరలోకంలో నా చిత్తమే నెరవేరుతుంది కనుక సంఘంలో కూడా నా చిత్తమే నెరవేరాలని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారా లేదా? తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరును కాక. నేను అంటున్నాను, భూమి మీద ఎక్కడ నెరవేరుతుంది? ఏ స్థలమైనా చెప్పగలమా మనం? దేశాల మధ్యన కానీ రాష్ట్రాలు ఎక్కడ కూడా చెప్పలేము. నెరవేరేది ఎక్కడైనా ఉందంటే సంఘంలోనే నెరవేరాలి. నిజంగానండి, మీకు చెప్పానో లేదో తెలియదు కానీ చంద్రమండలం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఈ లోకం విడిచి మరో లోకానికి వెళ్ళాలి, చంద్రమండలం అనే లోకానికి లేదా ఒక ప్రపంచానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక ట్రైనింగ్ ఎలా తీసుకుంటారో తెలుసా? చాలా తిండి కంట్రోల్ పెట్టుకుంటారు. అలాగే ఒక మిషన్లో కూర్చున్నాల్లో గిరగిర తిరుగుతూ ఉంటారు, వాషింగ్ మిషన్లో తిరిగినట్టుగా. ఎందుకంటే చంద్రమండలం వెళ్ళాలనుకున్న వాళ్ళు ట్రైనింగ్ అలా ఉంటుంది. కొన్ని చాలా బరువు ఉంటుందంటండి. ఆ బరువు మొయ్యగలిగేటువంటి బట్టలు తొడుక్కుని ప్రాక్టీస్ చేస్తారు. అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వేల మంది వచ్చిన తర్వాత అందులో ఒకలే ఇద్దరు సెట్ అవుతారు. అలా ఆ చంద్రమండలం ఉన్న వాతావరణం అంతా అలా గదిలో క్రియేట్ చేసుకుంటారు. ఆ వాతావరణాన్ని సెట్ చేసుకుంటారు. అందులో తట్టుకునే శక్తిని పొందుకుంటారు. శరీరంగా పొందుకుని వారి ఆలోచనలు, వారి చూపులు, వారి ప్రవర్తన, వారి శరీరం అంతా అలా నలగొట్టుకుని పాస్ అయిన తర్వాతే చంద్రమండలం వెళ్తారు. అవునా కదా? అలాగే మనం కూడా పరలోకం వెళ్ళాలని ఎవరైతే ఆశపడుతున్నారో ఈ సంఘం కూడా ఎలా ఉండాలి? ఆ పరలోకంలో ఎటువంటి ప్రేమ, దయ, జాలి, కరుణ, కటాక్షం, క్షమించగలిగే హృదయం ఇవన్నీ ఉంటాయో ఈ సంఘం కూడా అలా ఉండాలని కన్నతండ్రి అలా చూడాలని ఆశపడుతున్నాడు. కానీ నేను అంటున్నాను, నిజంగా ఈరోజు సంఘాలు అలా ఉన్నాయా? నేను ఈ పాఠం చెప్పడానికి కారణం ఏంటంటేనండి, ఒకే కారణం. రేపు ఒక చిన్న యుద్ధం లాంటిది జరుగుతుందన్నమాట. ఒక యుద్ధం లాంటిది జరుగుతుంది. దేశాల మధ్యన కాదు, రాష్ట్రాల మధ్యన కాదు, గ్రామాల మధ్యన కాదు, సినీ రంగంలో కాదు, క్రీడా రంగంలో కాదు, బిజినెస్ వ్యాపార రంగంలో కాదు. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? ఎక్కడ జరుగుతుంది? దేవుని సేవకుల మధ్యన జరుగుతుంది యుద్ధం లాంటిది. నేను అందుకే రాత్రి ఈ ఆలోచనలు వచ్చి ఇప్పుడు సిద్ధపడటం జరిగింది. అసలు నా ఆలోచన ఇది కాదు, ఆత్మల గురించి పట్టిన భారం గురించి చెప్దాం అనుకున్నాను. కానీ ఎందుకో ఈ అంశం తీయవలసి వచ్చింది. నిజంగానండి, ఓకే, అది చర్చా వేదిక కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ
దాని ప్రవర్తన చూస్తుంటే, ఆ సేవకులు ప్రవర్తన చూస్తుంటే అలా కనపట్టలేదండి. అలా మాట తీరుగా ఓకే జరగటం మంచిదే, నేను దాని కాదన్న. ఏదో చర్చిలో వాక్యంలో ఏదో పొరపాటు జరుగుతుంది అన్న, ఇది కాదు తమ్ముడు, ఇది కాదు, సరి చేసుకోవడంలో తప్పు కాదు. కానీ సరి చేసుకునే పద్ధతి, మాట తీరు, ప్రవర్తన ఎందుకు అసలు అలా కరెక్ట్గా లేదండి. నీ దొమ్మేంటో నా దొమ్మేంటో చూసుకుందాం రా అన్నట్టుగా మాట తీరులు ఉన్నాయి. దేవుడు ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఇద్దరు కొట్టుకుంటుంటే బాధపడతాడండి. కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసండి. ఓకే వాళ్ళు చేస్తున్నది తప్ప ఒప్ప నేనంటాక సరిపోదు, నా జ్ఞానం కానీ, నా వయసు కానీ, నా స్థితి కానీ సరిపోదు, నా స్టాండర్డ్ కానీ అస్సలా సరిపోదు. కానీ నేను అంటున్నాను, దయచేసి దేవుడు ఎలా ఉండమన్నాడు సంఘాన్ని, ఎలాగైపోతుంది, అలాగైపోతున్న సంఘం కోసం మనం ఏం చేయాలి చూద్దాం ఒకసారి. దేవుడు ఎలా ఉండమన్నాడంటే చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 133 అధ్యాయము. కీర్తనల గ్రంథము 133 అధ్యాయము. ఎందుకనంటేనండి వాళ్ళిద్దరూ కూడా ఎవరో అని అంటేనండి దేవుని అంబులు పొదల్లో ఎవరో చెరుకో బాణాలు లాంటి వాళ్ళండి. ఎవరిని కూడా తక్కువ చేయటానికి అసలు ఒక మాట కూడా రాదు మనకి. ఎందుకంటే ఈ జేమ్స్ అన్ని ఎంత సేవ చేశాడో, ఎంత బలంగా చేశాడో అందరికీ తెలుసు. ఇంకా ఎంత ఎలా చేస్తున్నాడో కూడా తెలుసు. విజయప్రసాద్ రెడ్డి అన్ని కూడా ఎంత ఎలా పరిచయం చేస్తున్నారో నిజంగా ఆయన పరిచర్య కానీ, ఆయన పాటలు కానీ వింటే ఆ క్షణంలో ప్రతి ఒక్కడు మోకరించాలి, అన్యజనుడైనా సరే, క్రైస్తవుడైనా సరే. అలాంటి పాటలు, ఒక మనిషి విలువ తెలియపరిచే పాటలు, దేవుడు గొప్పతనాన్ని తెలియపరిచే పాటలు, దేవుడు ప్రేమను తెలియపరిచే పాటలు, దేవుడు కోపాన్ని తెలియపరిచే పాటలు. అసలు భూమి మీద అంటూ ఏమీ లేదు నాన్న, అంతా పరలోకాలని ఒక పాట రూపంలో ఒక బోధ చేశాడు. ఓకే అన్న తప్పు చేశాడో, తప్పు మాట్లాడేది మనం వేరే విషయం, మనం అంటాక సరిపోం. అన్నీ కూడా తన సమస్తాన్ని, సమయాన్ని అంతా దేవుని సేవకే ఇస్తున్నాడు. కానీ ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి చోటు చేసుకున్నాడు. దాన్ని పరిష్కరించే మార్గం వేరేలాగా ఉండాలి, మాట తీరు కూడా వేరేలా ఉండాలి. కానీ ఎందుకో లోకంలో దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, గ్రామాల మధ్యన వస్తున్నటువంటి మాట వైఖరి ఇక్కడ చోటు చేసుకుంటుంది. కానీ దేవుడు అలా ఉండమని లేదు. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 1వ వచనం 133. సహోదరులు ఐక్యము కలిగి ఉండుట మేలు అన్నడా? ఎంత మేలు అన్నడా? ఎంతో మేలు. క్రైస్తవులు సహోదరులు కలిసి ఉండటం ఎంత మేలంట. అసలు ఎంతో అంటే తెలియదండి. ఈ పదం ఎంత అన్నది ఎక్కడ పోల్చుకున్నట్టు తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయనతో పెట్టుకున్నాడు. అంటే ఎంత ప్రేమించాడంటే అసలు ఆయనకి తప్ప మనకు ఎవరికీ తెలీదు. ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. ఆ పదం ఎంతో అన్నది దేవుడు ముందు పెట్టుకున్న పదం అండి. మళ్ళీ అది ఎవరి దగ్గర పెట్టాడంటే, నా పిల్లలు కూడా కలిసి ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరం అంట, ఎంతో మంచిది, ఎంతో అందమైంది, చూడటానికి చాలా ముచ్చటేసేది నా పిల్లలు కలిసి ఉంటే అన్నాడు. ఇప్పుడు నేనన్నాను, కలిసి లేకపోతే బాధ, ఎంతో బాధ, మామూలు బాధ కాదు. దాని ఆపోజిట్లో అర్థం చేసుకోండి మీరు. ఎంతో బాధ. ఎవరికి బాధ? దేవుడికి బాధ అండి. ఎందుకంటే తన పిల్లలలో ఎంతో బాధ. నేనన్నాను ఎంతో సంతోషం. ఎవడికి? సాతానుగాడికి. ఎంతో సంతోషమేమో ఆడికిస్తున్నాం, ఎంతో బాధేమో కన్న తండ్రి కల్పిస్తున్నాం. ఎవరు అంటే కన్న తండ్రి ట్యాగ్ వేసుకున్న పిల్లలమే. అన్యజనుడి వల్ల కాదు ఈ బాధ, తన పిల్లల వల్ల. నేనన్నాను, ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఇద్దరు కొట్టుకుంటే కన్న తండ్రి ఎవరు నెగ్గాలని ఆశపడతాడు చెప్పండి మీరు? చిన్నోడు నెగ్గాలని ఆనందపడతాడా? పెద్దోడు నెగ్గాలని ఆనందపడతాడా? ఇద్దరు ఆయన కొడుకులే, ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. దేని గురించో, ఏదో చిన్న దాని గురించి కొట్టేసుకుంటున్నారు. ఎవరు నెగ్గాలని కోరుకుంటాడు కన్న తండ్రి అంటే? ఇద్దరూ నెగ్గాలనుకుంటాడు. ఎవ్వడు ఓడిపోకూడదు, ఎవ్వడికి బాధ కలగకూడదు అనుకుంటాడండి తండ్రి. ఆస్తుల విషయంలో
ఒక ఆస్తుల విషయంలోనే కన్నబిడ్డలో కొట్టుకుంటుంటే కన్న తండ్రి గుండె ఏమైపోతుంటే ఇక్కడ శరీర భూ సంబంధమైన తండ్రి. ఇప్పుడు జీవరత్న గారికి 2 బిడ్డలు ఉన్నారు. పైన లేదు కింద లేదు, నాది ఇదంతా అని చిన్నోడు గెంటిహాడు పెద్దోడిని. తండ్రికి ఇంకేం చేయలేక పాపం పెద్దోడు అయిపోయాడు, లెగలేకపోతున్నాడు, ఏం మాట్లాడలేడు. ఏం చేస్తాడు పెద్దోడు చిన్నోడిని గెంటేస్తుంటే? ఏడుస్తుంది తప్ప, గుండె పగిలిపోవటం తప్ప ఇంకెవరు చెప్పిన సమాజంలో ఇన్నివరు లేరు. పెద్దోళ్ళ చేత చెప్పించిన గుండె బాధ ఎలాంటిది తెలుసండి. భూమి తన పుట్టిన కాడి నుంచి ఎంతవరకు అనుభవించలేనంత బాధ తల్లిదండ్రులు ఆ బతికిన శాస జీవితం చివరి దినాల్లో భయంకరమైన బాధ అనిపిస్తారు తెలుసండి. ఎందుకంటే చిన్నోడిని గెంటేస్తున్నాడో పెద్దోడు ఆక్రమించడం, లేదా పెద్దోడిని గెంటేస్తున్నాడు చిన్నోడిని. ఆ వర్ణతీతమైన తండ్రిది. ఈరోజు కూడా కన్న తండ్రికి కూడా అదే బాధ ఉందండి ఈరోజు. అది ఏ విధంగా నేను అనండి, నేను ఇద్దరిని తప్పు పడతా కదా, నేను సరిపోను. ఇద్దరితో తప్పు అని అన్నాం, కరెక్ట్ అని కూడా నేను అనలేను, నాకు తెలియదు, అంత జ్ఞానం లేదు నాకు. కానీ అన్నాను, ఒక కన్న తండ్రి మనసు గురించి ఆలోచిస్తుంటే మన దాకా ఈ విషయం వచ్చేటప్పటికి ఇద్దరు బాధపడుతుంటే, ఇంత బాధపడుతుంటే అసలు దేవుడు అంతమంది పిల్లలు మొత్తం వరసిట్టి బాధ పెడుతుంటే, నమ్మకమైన వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తుంటే నమ్మకోలేని అల్ప విశ్వాసుల పరిస్థితి ఏంటి? దేవుడు ఇంకెవరు నిలబెట్టుకోవాలి చెప్పండి? నిలబడతానే నాగలమిచ్చి చేసినోడే మొత్తం ఎటు దున్నుతున్నాడో తెలియని పరిస్థితిలో ఉంది. దయచేసి ఆలకించండి. ఈరోజు సంఘంలో లోకం వచ్చేసింది. గొడవలో, మనస్పర్ధలో, కుల్లి, కుట్ర, అసూయ, స్వార్థం సమస్తము కూడా చోటు చేసుకున్నాయండి. దయచేసి సంఘమైన మనం అందరం ఎలా ఉండాలో ఆలోచిద్దాం. దేవుడు ఎలా ఉండమన్నాడో మరొక విషయాన్ని మనం ఆలోచిద్దాం. చూడండి, గలతీయులు రాసిన పత్రిక, మనకు తెలుసు ఆ వాక్యం ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అను ఒక్క మాటలో ఏముందంట? ఈ బైబిల్ అంతా ఉంది. నువ్వు అన్ని మాటలు వినక్కర్లేదున్నాయి. బైబిల్లో అన్ని మాటలు విను అన్ని అంటలేదు ఆయన. ఒక్క మాట నువ్వు బైబిల్ అంతా విన్నట్టు అంటున్నారు. నేను అంటున్నాను, అన్ని మాటలు వింటున్నారు, ఈ ఒక్క మాట వింటలేదు. ఈ ఒక్క మాట వినపోతే ఇవన్నిట్లో కూడా కొట్టేస్తానని ఏజ్కేల్ అంటాడు ఆయన. నువ్వు నీతిమంతుడు అయినా కానీ ఒక్క మాట తప్పవంటే నీ నీతిని నేను జ్ఞాపకము చేసుకోను అన్నాడండి ఆయన. నిన్ను వలే అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు అవమానం రావాలని నేను కోరుకుంటానా? నాకు నష్టం రావాలని అనుకుంటానా? నాకు హేళన రావాలని అనుకుంటానా? ఏమనుకోను కదా. అలాగే ఎదుటివాడికి కూడా హేళన రాకూడదు అనుకోవాలి. ఎదుటివాడు కూడా బాధ కలగకూడదు అనుకోవాలి. ఎదుటివాడిని కూడా నవ్వులు పాలు చేయకూడదు అనుకోవాలి. ఎదుటివాడితో కూడా హెంగంగా అంటే ఎటకారంగా మాట్లాడకూడదని అనుకోవాలి. మనల్ని ఎవడైనా ఎటకారిస్తే మనకెంత బాధ? అవునా కాదా? బాధ అండి, చాలా బాధ, ఎటకారం అనే బాధ. అప్పుడు నేను అలా అనుకున్నప్పుడు, నన్ను ఎవడైనా ఎటకారిస్తే నాకు బాధ కలిగినప్పుడు నేను కూడా ఎదుటోడిని ఎటకారిస్తే ఆడికి కూడా అదే బాధ అని ఉండాలి. అందుకే అన్నాడు, నిన్ను నువ్వెలా ప్రేమించుకుంటున్నావో అవతలను కూడా అలాగే ప్రేమించు అని. ఆ ఒక్క మాట వింటే అసలు ఎవరికైనా ద్రోహం చేస్తామా? ఎవరికైనా అపకారం చేస్తామా? ఎవరైనా ఏలకోలంగా మాట్లాడతామా? ఏడిపిస్తామంటే ఏది జరగదండి. ఈరోజు ఒక్క మాట కూడా కన్న తండ్రి మాట కన్న బిడ్డలు వినలేనటువంటి స్థితిలో కొంతమంది కనబడుతున్నారు. అందరూ అని నేను అన్నాను. చాలామంది విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పరిచారకులు కానీ, బోధకులు కానీ చాలా నమ్మకంగా దేవుని కోసం పనిచేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. కొంతమంది చేసిన వాళ్ళే కొంచెం బలహీనం అవుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి చూడండి, దేవుడు తన పిల్లల్ని ఎలా ప్రేమించాడో మనకు అర్థమైతే మనము కూడా ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమిస్తాం. ఏది నేర్చుకోవాలనంటే ఒకటే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. దేవుడు తప్ప మనిషిని చూసి నేర్చుకోకండి. నన్ను కూడా మీరు చూసి నేర్చుకోకండి. ఒక సేవకుని చూసి నేర్చుకోకండి. బైబిల్లో దేవుడు ఎలా ప్రేమించాడో మనిషిని మనం కూడా అలా ప్రేమించటానికి ప్రయత్నం చేద్దాం. అలా ప్రేమిస్తే అసలు ఎప్పటికీ కూడా మనస్పర్ధలు రావండి. దేవుడు సంఘాన్ని తన రాజ్యంగా, తన పరలోకంగా చూడాలని ఆశపడ్డాడు కనుక అలాగే ఉంటుంది. చూడండి, 1 రాజులు, మీరు వినటానికి ప్రయత్నం చేయాలి. 1 రాజులు 21వ అధ్యాయము 1 రాజులు 21వ అధ్యాయము
22వ వచనం నేను చదవక ముందు కొంచెం మీకు వివరణ చెప్తాను. ఇది ఎవరి గురించి అంటే కాదు ఇది ఎవరి గురించి అంటే నాబోతు ఉంటాడు ఇందులో, యెజెబెలు ఉంటుంది ఒక రాణి, అహాబు రాజు ఉంటాడు, ఏలియా గారు నలుగురు ఉంటారు ఒక ఊరిలో. ఏంటంటే యెజెబెలు అహాబు వీళ్ళిద్దరూ అన్యదేవతల్ని పూజించేవారు, దేవుని పిల్లల్ని హింస పెట్టేవారు, దేవుడికి వ్యతిరేకంగా తిరిగేవారు. నాబోత్ అనేటువంటి ఒక అతను పేదవాడు, ఈ రాజులున్న తోటలోనే పక్కన ఒక తోట ఉంటుంది. ఈ రాజు ఏం చేస్తాడంటే అహాబు ఆ తోట కావాలని ఏడుస్తాడు చిన్నపిల్లలాగా. అప్పుడు ఆడోళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి కదా, అంటే ఆడోళ్ళకి, మన గురించి కదంట రాణిలకి, ఈ తెలివితేటలు ఉపయోగించి తనని చంపించేస్తుంది. ఎవరిని? ఒక పేదవాడిని, ఆ చిన్న గుడుసు తోట ఉన్నవాడిని, ఆ 2 సెంట్లు ఉన్న తోట పక్కన నుండి చంపించేస్తుంది. అప్పుడు దేవుడు ఊరుకోక ఏం చేస్తాడంటే ఈ రాణిని తీసేస్తాడు. ఇదంతా సందర్భం వేరు. తీసేసిన తర్వాత అప్పుడు ఈ రాజు ఒక్కడే ఉంటాడు. ఈ రాజు ఎవరెవరికి వ్యతిరేకంగా నడుచుకున్నాడో, విగ్రహాలను పూజించేవాడు, గుర్తుపెట్టుకోండి, విగ్రహాలను పూజించేవాడు. 2 తన పిల్లలకి తన సంఘానికి హాని చేసేవాడు, తన సేవకుడిని చంపాలనుకున్నవాడు, దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతున్న వాడి గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? చూడండి 22వ వచనం. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడువై నాకు కోపం పుట్టించదు కనుక నేను ఇదిగో, అంటే నిన్ను కానీ నీ వంశాన్ని కానీ ఎవరిని ఉంచనో తీసేస్తానని చెప్పాడండి దేవుడు. అంటే ఎవరిని పాడు చేశాడు? ఇతను సంఘాన్ని పాడు చేశాడు, దేవుడు వ్యతిరేకంగా తిరిగాడు. 25వ వచనం చూడండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడంటే ఇంత నీచుడు ప్రపంచంలో ఎవడు లేడని దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. దేవుడు ఏమన్నాడో ఇలాంటోడు ఎవడు లేడు అని చెబుతూ ఇక్కడ అన్నాడు 27వ వచనంలో చూడండి. అప్పుడు ఇలా జరిగిన తర్వాత దేవుడు మాటలు వినపడతాయండి. ఎవరికి? అహాబుకి, ఈ రాజుకి దేవుడు మాటలు వినపడతాయి. దేవుడు ముందేం చెప్పాడు? నిన్ను కానీ నీ సంతానాన్ని కానీ ఎవరిని ఉంచను, నీ కుటుంబీకులు కూడా తీసేస్తాను, నీ రక్త సంబంధాలు కూడా చంపేస్తానన్న దేవుడు వెంటనే ఈ అహాబు భయపడి దేవుడు మాటలు విని భయపడతాడు. భయపడి రాజు ప్రార్థన చేస్తాడు. చూడండి, అహాబు ఆ మాటలు విని, అంటే దేవుడు మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమే, అంటే తన సేవకుడికి ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చింది. ఏం సెలవిచ్చిందంటే, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. ఇంక దేవుడు వెంటనే ఏదో చిన్నపిల్లలా వచ్చేసాడండి. ఎవరి దగ్గరికి? ఏలే దగ్గరికి వచ్చేసాడు. చంపేస్తాను, తీసేస్తాను, తుడిసేస్తాను, అందరినీ కలిపెత్తాను మట్లో అన్న దేవుడు ఒక రాజు వచ్చి, అహాబు వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను విగ్రహాలకు మొక్కాను, నన్ను క్షమించు, నేను నా భార్యని చనిపోయేటట్టుగా నేను చేశాను, ఇదిగో నీ పిల్లల్ని సంఘాన్ని పాడు చేశాను, నీకు వ్యతిరేకంగా జీవించాను, అతన్ని నాబోతును కూడా చంపించింది నేనే అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడిగేటప్పటికి ఒళ్ళోకి వచ్చి దేవుని ఒళ్ళో కూర్చో అడిగినట్టుగా అడిగేటప్పటికి దేవుడు వెంటనే ఐస్ అయిపోయాడండి. ఐస్ అయిపోయి వెంటనే సేవకుడి దగ్గరకు వచ్చేసి, ఇదిగో అహాబు ఎలా అడిగాడు తెలుసా? నేను క్షమించమని అడిగాడు, అందుకే నేను క్షమించేశాను అన్నాడు. అంతే సింపుల్గా. ఎలాగా? క్షమించమని అడిగాడంట, క్షమించాడంట. చూడండి, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుడు చేత చూచితివా. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుడి చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపదని తన కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పిస్తాను. అంటే ఒకవేళ తప్పు చేశారనుకో వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది నేను అనుకున్నది, కానీ ఇప్పుడైతే జరగదు. మీకు సంగతి తెలుసండి, దేవుడికి అందరూ కావాలనుకుంటాడండి. ఈ మాటలో మీకు ఏమర్థమవుతుంది? సంఘాన్ని పాడు చేసినోడైనా, విగ్రహాలు మొక్కేవాడైనా, విగ్రహాలకు జైకొట్టేవాడైనా తప్పైంది తండ్రి అని అడిగితే
వెంటనే క్షమించగలిగే మనస్తత్వం ఎవరిదే? దేవుడిది. అంటే దేవుడికి అందరూ కావాలా లేదా? విగ్రహాలను పూజించేవాడికైనా దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. అంటే ఎందుకో తెలుసా? ఆత్మ విలువ ఆయనకి తెలుసండి. ఏం తెలుసు? ఆత్మ విలువ ఆయనకి తెలుసో తెలియక పిల్లలు ఒక మాటని తప్పిపోతారు. మళ్ళీ తప్పు అని చెప్పుకుంటే నేను చేర్చుకుంటాను, నేను చూసుకుంటాను. ఆయనకి తెలుసండి ఎవరిని ఎలా తెచ్చుకోవాలో. అందులో మళ్ళీ మనం ఇన్వాల్వ్ అయిపోకూడదు. ఇక్కడ పశ్చాత్తాపం అనేది దేవుడికి చాలా ఇష్టమైనది, చాలా ఇష్టమైనది. నువ్వు ఏ తప్పు చేయి, దేనికి కొట్టు, క్షమాపణ అడుగు. నువ్వు దేని మీద ఎవరి మీద తిరగబడు, తప్పు అయిపోయింది, నేను తెలియకో తప్పు చేశాను, అడుగు, క్షమించమంటే సరిపోద్దండి. దేవుడు క్షమించి మళ్ళీ ఆయన గుండెల్లో ఆయన కౌగిట్లో చేర్చుకుంటాక దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. నిజంగా ఇప్పుడు మన పట్ల ఎవరో తప్పు చేశారు, ఏ విధంగానైనా దేవుడికే వ్యతిరేకంగా నడుచుకున్నారు, మనం ఏం చేయాలి? దేవుడికి ప్రార్థించడం తప్ప మరొక విధంగా మన సొంత ఆలోచనలతో మనం ప్రయత్నించటమేమీ లేదండి. ఇక్కడ దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు ఏ విధంగానైనా ఒక వ్యక్తిని మనం బాధ పెట్టే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. ఓకే, నాబోతు ఎవరిని బాధ పెట్టాడు? యెజెబెల్ ఎవరిని బాధ పెట్టాడు? దేవుడిని బాధ పెట్టాడు. కానీ దేవుడే దానికి పరిష్కారం చూపించాడు. ప్రియమైన దేవుని వర్లరా, నిజంగా దేవుడికున్న ప్రేమ ఎలాంటిది? మనకలాంటిది కాదు. ఎవడైనా తప్పు చేసినట్టు దొరికాడంటే దులిపేయాలన్నది మన ఆలోచన. దేవుడేమో దులపాలని కాదు, కానీ క్షమించటాకే ఎదురు చూసే మనిషి. ప్రతి ఒక్కరిని కాపాడుకో. నేను అదే అంటున్నాను, మన ఇంట్లో కానీ మన పక్కనోళ్ళు కానీ ఎవరైనా ఎదుటివారు కానీ తప్పు చేశారు, దొరకారని దులిపేయకండి. దేవుడు మనస్తత్వం కలిగి తండ్రి వారిని క్షమాపణ కోరుకునే మనస్తత్వం నువ్వు ఈ ప్రభువా అని అడగండి, సరిపోద్ది. ఆడి క్షమాపణ కోరుకునే మనస్తత్వం ఆడి దేవుడు కలిగితే దేవుడు వాళ్ళిద్దరూ ఒకటవుతారు. చూడండి, మరొక మాట చదువుకుందాం మనం. యోనా గ్రంథం చూడండి ఒకసారి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 763 పేజీ నెంబర్. యోనా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఈ అంశమంతా మనకు తెలిసిందే. యోనా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం కానీ చదువుదాం. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? ఎవరిని అడిగాడు ప్రశ్న? యోనాని అడిగాడు. ఎందుకంటే 40 రోజులు సువార్త ప్రకటించాడు, వాళ్ళు మారాలని దేవుడు చెప్పినట్టుగా. వాళ్ళు మారతారు. మారిన తర్వాత వాళ్ళందరూ, ఇతను వచ్చి ఒక సొర చెట్టు కింద పడుకుంటాడంటే ఒక చెట్టు కింద పడుకుంటాడు. దేవుడు ఒక రాత్రిలోనే చెట్టేస్తాడు, రాత్రిలోనే తెల్లారేటప్పటికి తీసేస్తాడు. తీసేసేటప్పటికి ఎండ వస్తుంది. ఎండ వచ్చిన తర్వాత దేవుడి మీద కోప్పడతాడండి ఇతను. ఒక చెట్టు రాత్రిలో మొలిచింది, రాత్రిలో తెల్లారితేప్పుడు పోయింది. ఇతనికి ఆ చెట్టు వల్ల నీడ లేదని, బాగా గుర్తుంచుకోండి, ఆ చెట్టు వల్ల నీడ లేదని బాధపడతాడు, ఏడుస్తాడు, దేవుడి మీదే కోపగిస్తాడు. కోపగించిన తర్వాత అడిగే ప్రశ్న దేవుడు ఏంటి? మళ్ళీ చదవన్నాను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుడు న్యాయమంటే అతను అంటాడు చూడండి అని యోనాను అడుగు. యోనా, ప్రాణం పోవునంతగా కోపగించుట న్యాయమే నేను. అతనంట, నా ప్రాణం పోయినా పర్లేదు, ఇది కరెక్ట్ అన్నాడంట. ప్రాణం పోయినంతగా అంటే ఎంత గింజుకున్నాడో తెలియదు, మరి ఎంత కోపగించుకున్నాడో తెలీదు. ఆ సమాధానం చెప్పే విధానం కూడా ఎలా చెప్పాడో తెలియదు. ఎందుకు? ఒక్క రాత్రి తను నాటలేదే, పాతలేదు, నీరెయ్యలేదు, ఏమేయలేదు, నీడవ్వలేదని అంత కోపగించేటప్పుడు దేవుడు అంటాడండి అర్థమయ్యేటట్టుగా, అందుకు యెహోవా, ఇదిగో నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ చొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనులు బహు పశువులు గల నినివే పట్టణపు పురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాని అడిగాడు. అంటే ఈ 120,000 మంది ఉన్నారో, పశువులు ఉన్నారో, పాలు తాగే పిల్లలు ఉన్నారో, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు ఉన్నారో,
వీళ్ళందరూ కూడా చనిపోతున్నారో వీళ్ళందరినీ పుట్టించింది నేను, పెంచింది నేను, కాపాడింది నేను, తెలుసో తెలియకో నా మీద వ్యతిరేకంగా నడుచుకున్నారో నీ ద్వారా సువార్త ప్రకటించి మార్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ చనిపోవాలని అసలు వాళ్ళ గురించి సేవకుడు ఆలోచిస్తున్నాడా? బ్రతికారని ఆనందపడుతున్నాడా? లేదండి. ఇతనికి నీడ దొరకలేదండి. దేవుడు అన్నాడు, నేను కష్టపడి 120,000 మందిని కనుక్కుంది నేను, వీళ్ళని పోషించింది నేను, కాపాడింది నేను, వీళ్ళకి నీడనిచ్చింది నేను, వీళ్ళకి జీవరాశులు ఇచ్చింది నేను, అన్నీ ఇచ్చింది నేను. వీటిని నా చేతులారా చంపుకుంటే నాకు కదా బాధ. మరి నువ్వు పాతని చెట్టు గురించే నువ్వు ఎంత బాధపడుతున్నావు, పడిపోతే నేను నాటనేల్ని నేనెంత బాధపడాలి? మరి ఏమైపోతున్నారు? ఈ జనమంతా నశించిపోతే బాధపడవలసింది నేను అని తండ్రి ఒక సేవకుడి దగ్గర గోజాడుతున్నాడు పిల్లల కోసం. అంటే సంఘం అంతా తన పిల్లలంతా ఎక్కడికి రావాలని అర్థమవుతుంది ఆయనకి ఈ మాటలు బట్టి. తన దగ్గరికి రావాలనే తన గుండెల నిండా ఉండిపోయింది. ఈరోజు తన పిల్లలు ఏమైపోతారా అన్నది అనవసరంగా అన్నట్టు ఉంది. ఈరోజు తన పిల్లలు ఎట్టిపోతే మనకెందుకులే, మనం నెగ్గాలి. ఏం చేయాలి? మనం నెగ్గాలి అన్నట్టుగా ఉందండి. ఈ సేవకుడు ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు సేవకులు కూడా అదే ధోరణితో ఉన్నారు. వాళ్ళందరూ పోతే నాకేంటి, నాకు నీడ కావాలి, నాను సుఖంగా ఉండాలి, నేను పైన ఉండాలి, నాకు సేఫ్గా ఉండాలనుకున్నారు అంతే. మరి కనబోలంతా ఏమైపోయినట్టు? మరి ఎంతవరకు వాక్యం చెప్పి రక్షించావు కదా వాళ్ళని. మరి వాళ్ళందరూ పరలోకం వెళ్ళాలని లేదు, నేను కరెక్ట్గా ఉంటే చాలు, నాకు సేఫ్గా ఉండాలని కోరుకున్నారు. ఈ యోనా అలాగే ఉన్నాడో ఈరోజు సేవకులు కూడా అలా ఉన్నారు. కానీ దేవుడు అలా లేడు. ఆది నుంచి కూడా చివరి క్షణం వరకు కూడా ఎలా ఉన్నాడంటే, నా పిల్లల్ని రక్షించుకోవాలి, నా పిల్లలు నాకు కావాలి. సంఘం అంతా ఎలా ఉండాలనుకున్నాడండి? నా పిల్లలు నాకులా ఉండాలి, నా దగ్గరికి రావాలి అనుకున్నాడండి. అందుకే ఎవరెన్ని తప్పులు చేసినా సరి చేసుకుని వాళ్ళందరినీ చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు తప్ప ఎవరిని కూడా బాధ పెట్టాలని ఉందా? అస్సలు లేదండి. దయచేసి మీరు ఆలకించండి. ప్రతి ఒక్కరము కూడా దేవునికి కావాలండి. ఎవ్వరు కూడా దేవుడికి వద్దని దేవుడు ఎవరో లేరు. 40 రోజులు ప్రకటించాడు సువార్త. కానీ యోనా మనసు మారిందా? మారలేదు. అందుకే నేను యోనా ఈ నినివే పట్టణానికి రానన్నాను. నువ్వు ఇలా కాపాడుకుంటావని తెలిసే నేను తర్సీకి వెళ్ళిపోదామని, వేరే చోటకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు ఎలాగా కాపాడేసుకుంటావని నేను రానన్నాను ఇక్కడికి. అందుకే తప్పించుకుపోయాడు. అయినా కానీ ఎలా చేయించుకోవాలో పని అలాగా చేయించుకున్నాడండి. అంటే సేవకుడికి ఈరోజు నిజంగా సేవ చేస్తున్నా కానీ ఎందుకో ఆత్మలన్నిటిని ఏదో రకంగా తీసుకుని సమాధానపరిచి కన్న తండ్రి దగ్గర తీసుకెళ్దామని లేదు. కానీ దేవుడికైతే ఎవరు ఎలా చేసినా కానీ తన పిల్లలు మాత్రం తన దగ్గరికి రావాలి. ఆ దేవుడు ఆలోచన అండి. తన పిల్లలందరూ నా దగ్గర రావాలని ఒక ఆశతో బ్రతుకుతున్నాడు. దయచేసి ఎవరో కూడా ఎటువంటి మనస్పర్ధలో ఇంట్లో బయట సమాజంలో పనిచేసే చోట ఉన్న అందరితో సమాధానంగా వెళ్ళిపోండి. అస్సలు గొడవ పెట్టుకోద్దండి. చూడండి ఒకసారి అంటాడు. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. వారి నాలుక ఘాతుక బాణం, అంటే ఏదో ఎటకారంగా మాట్లాడే నాలుక అయి ఉండొచ్చేమో దానికి మీనింగు. అది కాపట్యము పలుకుచున్నది, ఒకడు మనస్సులో వంచినాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడునంటే హృదయంలోనేమో చాలా ద్వేషం ఉంది, కక్ష ఉంది. హృదయంలో ఏముందంట? వంచిన అభిప్రాయం. హృదయంలోనే వంచిన అభిప్రాయం ఉంది. పైకేమో సహోదరుడితో సమాధాన పడదాం అన్నాడు. అలాంటి సోదరులు దేవుడు ఏం చేస్తానన్నాడు కింద వచనంలో, నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షించకపోదునా ప్రశ్నించాడు. అంటే మనసులో ఒకటుంచుకుని పైన సహోదరుడితో మాట్లాడితే నేను వాడిని విడిచిపెడతాను అనుకున్నారా? విడిచిపెట్టను అని చెప్తే ఇంకోటి అన్నాడు మళ్ళీ, ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకొందును. ఇది యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్నమాట. అంటే
సహోదరుడితో నీ మనసులో ఏముందో బయటకు కూడా అలాగే పలకరించాలంట. సహోదరుమనితో నీకు ఎలాంటి మనస్తత్వం ఉందో లోపల అలాంటి మనస్తత్వమే బయట చూపించాలి. నువ్వు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నావు అనుకో, దేవుడు అన్నాడో ఎలాంటి నేను విడిచిపెడతాను అనుకున్నారా, ప్రతి దండాన్ని చేస్తాను, శిక్షిస్తాను అని 2 ప్రశ్నలు ఇచ్చాడండి. నిజంగా ఈరోజు సేవకులందరినీ నిలబెట్టి ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? హాయ్ బ్రదర్, హాయ్ అని కలిసి చక్కగా ఫోటో తీస్తారు నవ్వుతా కదా. దేవుడు వాళ్ళ హృదయాలన్నీ చెక్ చేసినాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు వాళ్ళ హృదయాలు చెక్ చేసినాడు ఎలా ఉంటుంది? అన్నీ చక్కగా నవ్వుతున్నట్టు కనపడతాయా? ఏకాత్మ ఏక హృదయం కనపడుతుంది వాళ్ళకి. దేవుడు దాన్ని చెక్ చేస్తున్నాడు. రే నాన్న, నువ్వు పైకి పలకరిస్తున్నావు, లోపల కపటోపాయం కలిగి ఉంది నీ హృదయం. అలాగినుంటే నిన్ను శిక్షిస్తాను, నిన్ను దండిస్తాను, నిన్ను ఊరుకోనని దేవుడు చెప్పాడండి. నిజంగా ఈరోజు అస్సలు బాగోలేదండి పరిస్థితులు. ఏంటి ఎవరు ఎలా ఉంటే మనం ఏం చేయలేం. కానీ నేనంటున్నాను, దయచేసి మన జీవితంలో కూడా ఎవరు ఉండవు. ఎందుకంటే కంటికి కనపడుతున్న నువ్వు ప్రేమించకపోతే కంటికి కనపడుతున్న నన్ను నువ్వు ప్రేమిస్తానన్న మాట అబద్ధం నాన్న అని దేవుడు క్లియర్గా చెప్పాడు. మొదటి యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటా 4, 18, 16లో. దయచేసి ఆలకించండి. ఎవ్వరము కూడా ఎటువంటి మనస్పర్ధలో పెట్టుకోవద్దు. అందరూ మనసిప్పి మాట్లాడుకుందాం. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. దేవుడు కోరుకునేది అందరూ. దేవుడు అంటాడు ఒక మాట, ఏకాత్మయు ఏక హృదయమును. హృదయం అందరిది ఎలా ఉండాలి? 10 మంది ఫోటోలు దిగితే 10 మంది హృదయాలు ఒకటేలా ఉండాలి. అందరి ఆత్మలు ఎలా ఉండాలి? కల్మషం కలిగి ఉండాలా? అందరి ఆత్మలు కూడా ఒకటేలా ఉండాలి. అది కన్న తండ్రికి ఇష్టమండి. నిజంగా చూడండి, కొట్టేసుకుంటాం, తిట్టేసుకుంటాం, మళ్ళీ కలిసి ఫోటోలు దిగేసి సమాధాన పడిపోయామంటారు. ఉట్టితే హృదయాలు మన హృదయం కలుదండి. హృదయం ఉదాహరణకు మీకు అర్థమైనట్టు చెప్తాను. ఎలాంటిదంటే ఒక అద్దం లాంటిది. పగిలిందంటే అతుక్కోవడం కష్టం. ఒకవేళ అతికించిన అతుకులే కనపడతాయి. అతికిస్తాం కానీ అతుకులు కనపడతాయండి. దయచేసి దాన్ని ఎక్కువగా పగలగొట్టుకోకండి. దేవుని వాక్యం అనేది ఉందంటే దాన్ని కప్పుతుంది, కానీ దేవుని వాక్యం లేదంటే ఉండదు. దయచేసి మీరు గమనించండి. ఎవరి మీద ఎటువంటి మనస్పర్ధలో పెట్టుకోకండి. చివరిగా మనం ఒక వచనం చదువు ముగించుకుందాం. 1వ దశలోకి చూడండి. రోమిల్ రాసిన పత్రిక చూడండి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. సంఘం అంటే ఎలా ఉండాలి అని మనం ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు సంఘం పట్ల ఎలా ఉంటున్నాడో కూడా ఆలోచిస్తున్నాం. అందరూ కావాలి అనేది ఆయన ఆశ. మన ఆశ కూడా అలాగే ఉండాలి. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఉండాలంట. ఎలా ఉండాలంట? అనురాగం. సహోదరులు ఎలా కలిసి ఉండాలంట? అనురాగం అంటే ఎక్కడ ఉంటుంది అసలు? ఇది అనురాగం ఎవరి దగ్గర ఉంటుందో చెప్పండి. మీరు ఎవరి దగ్గర చూసారు అనురాగం? అనురాగం అనేది ఎవరి దగ్గర చూస్తాం? మనం సహోదరుల దగ్గర చూస్తామా? భార్యాభర్తల దగ్గర చూస్తామా? స్నేహితుల దగ్గర చూస్తామా? తల్లి కొడుకుల దగ్గర చూస్తామా? అనురాగం అనేది ఎవరి దగ్గర చూస్తాం? స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర కనపడుతుందా మీకు అనురాగం? భార్యాభర్తల దగ్గర అనురాగం కనపడుతుందా? తల్లి కొడుకుల దగ్గర కనపడుతుందా? కనపడుతుందండి. తల్లి కొడుకుల దగ్గర కనపడుతుంది. తల్లి ఆడు ఎన్ని అదవయసులు వేసినా ఎన్ని చేసినా కానీ ముద్దాడుతుంది, చిన్న పిల్లలాగా అయిపోతుంది. తండ్రి చిన్న పిల్లలాగా ఆడుకుంటాడు. అనురాగం చక్కగా వారిద్దరి సంభాషణ వేరేగా ఉంటుంది. ఈడికన్నా చిన్నపిల్లడు అయిపోతాడు. అవుతాడు ఆవిడ చిన్నపిల్ల అయిపోతుంది. తల్లి అనురాగం చూపిస్తుందండి. అంటే వాళ్ళ మైండ్లోకి వాళ్ళ ఆటల్లోకి వెళ్ళిపోయి చక్కగా కలిసి ఉంటుంది. అలా ఉండాలంటండి ఎవరో సహోదరులు. అది దేవుడు ఆలోచన. ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు సంఘాన్ని? అనురాగం. సహోదరుల్లో అనురాగం ఉండాలి. భార్యకి ఏదైనా అవసరం వచ్చిందనుకో అప్పుడు అనురాగం వస్తుంది భర్త దగ్గర, ఏమండి అని. భర్తకి ఏమైనా అవసరం అనుకో అప్పుడు వస్తుంది. డబ్బులు ఏమైనా అవసరం అయితే అనురాగం. అవసరాలు బట్టి వస్తుంది అనురాగాలు. కానీ సహోదరుల దగ్గర ఎప్పుడు కూడా ఉండాలంట అనురాగం.
ఎప్పుడైనా కనపడితే భార్యాభర్తల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర తప్ప స్నేహితుల దగ్గర అనురాగం కనపడదండి. కానీ ఆత్మీయుల దగ్గర అనురాగం కనపడాలంట. చూడండి 12వ వచనం, 17వ వచనం, 12వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయొద్దు అని చెబుతూ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి, అంటే నీకు నచ్చిందని నువ్వు చేసేకేదిని, నీకు నచ్చిందని నువ్వు చేసేకు. నీకేదో కీడు చేశాడు, ఓకే కీడు జరిగింది, అలాగని కీడు చేయకు. ఒకవేళ కీడు చేయాలని నువ్వు అనుకుంటే అది అసలు మనుషులందరికీ యోగ్యమా కాదా? మనుషులందరికీ మంచిదా కాదా? నేను ఈయన తిడతాం, ఈయన కొడతాం, ఈయన అవమానపరచడం, ఈయన హేళన చేయటం, వీడు నాకు దొరికాడు కదా అని నలుగురిలో నిలబెడతాం, ఇది సమాజానికి మంచిదా కాదా ఆలోచించు అన్నాడు లేదా దేవుడు? ఆలోచించి అన్నాడండి. ఎప్పుడైనా సరే మన కుటుంబంలో కూడా ఏదైనా జరగరాంది జరిగితే బయట నిలబెట్టాలనుకోవటం చాలా తప్పు. ప్రేమ ఏం చేస్తుందంట? దోషాలని కప్పుతుంది. ఈరోజు ప్రేమ లేదు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి నిలదీసి నలుగురు ముందు తేల్చేద్దాం రా అంటున్నాం అంతే. ఇక్కడ దేవుడు ఏమన్నా, నాన్న అది నీకు కాదు యోగ్యమైంది, నీకు మంచిదే కావచ్చు, అది సమాజానికి కూడా మనుషులందరికీ కూడా మంచిదా కాదా నువ్వు ఆలోచించు. నీకు మైండ్ ఉంది కదా, మనుషులకు మంచిదా కాదా? రేపు పరిస్థితి ఏమైపోద్ది? ఇలా జరగరాంది ఏదైనా జరిగితే మీరు కొట్టుకుంటే, మీరు అసహించుకుంటే రేపు సమాజం ఏమైపోద్ది? అది మంచిదా కాదు సమాజానికి ఆలోచించని కన్నతండ్రి చెప్తున్నాడండి. రేపు మన కుటుంబంలో, మన సంఘంలో ఏమీ ఇలాంటివి జరగకుండా ఉండాలి. అలాంటివి వచ్చినప్పుడు బయటెట్టేసుకోకండి, పెద్దల్ని కేకేసేయకండి, ఇక్కడెక్కడే సమాధాన పడిపోండి అని చెప్తే ఇక్కడ మాట అన్నాడండి. ఏంటన్నమాట? మనుషులకు సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఎలా ఉండాలంటే మనందరం సమాధానముగా ఉండుడి. సమాధానంగా ఉండండి. కొట్టుకోవాలా? సమాధానంగా ఉండాలా? సమాధానంగా ఉండి చెప్తూ, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనకుడి, దేవుని ఉగ్రతకు చోటీడి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడో అన్నాడండి. దయచేసి మనం ఇంతవరకు విన్నది ఏంటి చెప్పండి? దేవుడు తన పిల్లల్ని ఎలా ఉండమన్నాడో, కలిసి ఉండమన్నాడు, సమాధానం కలిగి ఉండమన్నాడు, అనురాగం కలిగి ఉండమన్నాడు. మనం దేవుడి పక్షాన వ్యతిరేకంగా నడుస్తున్న, విగ్రహాలను పూజిస్తున్న వాళ్ళను కూడా దేవుడు ఏం చేశాడు? వెంటనే క్షణంలో క్షమాపణ ఇచ్చి చేర్చుకున్నాడు. మనము కూడా మన పక్షాన్ని ఎవరైనా వ్యతిరేకంగా నడిచినా దేవుడికి అప్పగించి, దేవుడు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా దేవుడికి అప్పగించాలి తప్ప మనం ఇందులో ఇన్వాల్వ్ అయితే సమాజం ఏమైపోద్దో ఆలోచించాలి. ఏంటన్నది మనం ఆలోచించాలి. చూడండి, వాడు తప్పు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, అందుకే బయట నిలబెట్టేస్తానంటే అది బైబిల్ దానికి ఒప్పుకోవట్లేదు. చూడండి, ఒక మాట చదువు మనం ముగించుకుందాం. 1వ దశలోనికా 4వ అధ్యాయము, 1వ దశలోనికా 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. పరిశుద్ధులకే దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుడు సంఘంలో ఎలా ఉండాలని పిలిచాడు? అపవిత్రులుగా ఉండటకు పిలిచాడా? అపవిత్రమైన డైలాగులు వేసుకోవడం పిలిచాడా? సవాల్ చేసుకోవడం పిలిచాడా? నువ్వేంటో నేనేంటో చూసుకుందాం రా అని పిలిచాడా? లేదండి. ఒకటండి దేవుడు, నాన్న మీరందరూ కూడా పవిత్రులుగా ఉంటాకే నేను పిలిచాను. అపవిత్రులు లోకంలో ఉన్నారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, అక్కడ నేను ఉండను, కానీ ఇక్కడ నేను ఉంటాను. మిమ్మల్ని పవిత్రులుగా ఉండటాకే నేను పిలిచాను చెప్తున్నాడు. 8వ వచనం చదవండమ్మా. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించును. ఇక్కడ ఏమన్నాడండి? ఎవడైనా మనిషిని ఉపేక్షించి నాకు వద్దు, వీడితో నాకేంటి, వీడి వ్యతిరేకం అని అనుకున్నారంటే మీరు ఎవరిని ఉపేక్షించినట్టు, ఎవరిని వద్దనుకున్నట్టు? దేవుణ్ణే వద్దనుకున్నారంట. ఎవరో ఎవడైతే వీడు వేస్ట్ గాడు, వీడు అది, వీడు ఇది అనుకుంటామో
వాళ్ళనంటే నువ్వు దేవుణ్ణి అన్నట్టే లెక్క. పరిశుద్ధాత్ముని నీకు ఇచ్చాడు కదా, పరిశుద్ధాత్ముడితో నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఆ పరిశుద్ధాత్ముని నీకు ఇచ్చిన దేవుణ్ణే నువ్వు కాదనుకుంటున్నావు. నిజంగా ఈ మాట చదివితే ఎవరితోటైనా గొడవ పెట్టుకోవాలన్నా మీకు? ఇప్పుడు ఎవరితోటైనా నువ్వు గొడవ పెట్టుకున్నావంటే ఎవరితో గొడవ పెట్టుకున్నట్టు? దేవునితో. దేవుడే దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతున్న వాళ్ళతో కమిట్ అయిపోతున్నాడు ఆయన. ఇప్పుడు మనకెందుకు? ఇప్పుడు నువ్వేం తప్పు, బైబిల్ ప్రకారం నువ్వు తప్పు చేసావా? దాన్ని 1, 2 సార్లు 3 సార్లు వ్యక్తిగతంగా చెప్పు. సంఘస్థులైతే, సేవకుడైతే ఒక రకంగా చెప్పు. అంతేగాని పబ్లిక్లో జరిగింది కాబట్టి పబ్లిక్లో చెప్తానంటే సమాజం గురించి కూడా ఆలోచించు. అది మనుషులకు యోగ్యమైందో కాదో ఆలోచించు. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడండి. నువ్వు ఎవరినైనా ఉపేక్షించే వద్దనుకున్నావా? ఆయన్ని కాదు నువ్వు వద్దనుకునేది, పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాను కదా, నన్నే నువ్వు వద్దనుకుంటున్నావు. దయచేసి మనం అలాంటి దేవుణ్ణే వద్దనుకునేటువంటి స్థానానికి వెళ్ళిపోద్దండి. ఈ వద్దనుకునేవాడు ఎవడంట? పరిశుద్ధాత్మను పొందుకునేవాడంట. ఇది దేవుని బిడ్డల గురించి చెప్తున్నాడా, దేవుని బిడ్డల కాని వారి గురించి చెప్తున్నాడు ఈ మాట? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడి గురించి చెప్తున్నాడా, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియనివాడి గురించి చెప్తున్నాడా? పరిశుద్ధాత్మ ఎవడు పొందుకుంటాడు ఎక్కువ? సేవకుడే కదా. సేవకుడు గురించి చెప్తున్న మాట, దేవుని కోసం బ్రతకాలని పరితపిస్తున్నవాడి గురించి చెప్తున్న మాట ఏంటంటే, నాన్న నువ్వు నన్ను పొందుకున్నావు కదా, నువ్వు ఎవరిని కాదనుకో, నన్ను కాదన్నట్టు లెక్క. ఆడిని కాదన్నావంటే నిజంగా మనకు ఒకటే, నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, మనకంటూ హియర్స్ అంటూ ఎవరి మీద ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళ మీద ఉండకూడదు, సమాజం మీద ఉండకూడదు, సంఘస్థుల మీద ఉండకూడదు, మన ఊరి మీద ఉండకూడదు, ఎవరి మీద ఉండకూడదు, ఒకే ఒక్కడి మీద ఉండాలి. అది సాతానుగాడు అయి ఉండాలి అంతే. ఎవడి మీద ఉన్నావంటే దేవుడు నీకేమవుతాడు? శత్రువు అవుతాడు. దేవుడు శత్రువు అయ్యాడంటే నీకు ఎవరు మిత్రుడు అవుతారు? అపవాది మిత్రుడు అవుతాడు. అపవాది నీకు మిత్రుడు అయ్యాడంటే ఇంకా నీ జీవితం బ్రతుకున్నా చనిపోయినా మృతుడివే, దేవునితో సంబంధం లేదు ఇంకా. దయచేసి మనం ఆలకించండి. ఈరోజు సాతానుగాడు ఎవరిని ఎలా తప్పిస్తున్నాడో తప్పిపోయే వరకు కూడా తెలియట్లేదు. ఎంతో పెద్ద సేవకుడు, నెంబర్ 1 సేవకుడు అనుకుని అలా మనం కటౌట్ పెట్టుకునేటప్పటికి తెలియకోకుండా జారిపోతున్నాడండి. ఇది ఇప్పటి నుంచి వస్తున్న జాడ్యం కాదు, ఎప్పటి నుంచి వస్తుంది? దావీదు గారు గుండెల నిండా ఏముంది? వాక్యం ఉంది. నోటి నిండా ఏముంది? కీర్తనలు రాసేసి పాడేసి కూడా ఆయన. మనమైతే రాసిని పాడుకుంటాం, ఆయన రాసేసి పాడుకునేవాడు. వాక్యమే గుండెల నిండా ఉంది, వాక్యం రాసేసి కూడా ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడి కోసం పరితపించేవాడు. ఆయనే తప్పిపోయాడా లేదా? ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటేనండి, దేవుని చేత అభిషేకింపబడిన వాడు సౌలు కూడా తప్పిపోతాడు, సొలొమోను కూడా తప్పిపోతాడు. చాలామంది స్టార్టింగ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న సేవకులందరూ కూడా బైబిల్లో ఒక్కో చోట తప్పిపోతారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, నిజంగా రక్షణ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత దేవుని కోసం చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు. మనం ఏ తరంలో ఉన్నాం? యేసుక్రీస్తు తరంలో ఉన్నాం. మనం అలా ఉండకూడదు. సాతానుగాడి నిజంగా ఈరోజు ఎవరిని ఎక్కడ పిలిచి చిచ్చులు పెట్టాలో అక్కడ పిలిచి పెడుతున్నాడు. ఓకే, పిలిచినప్పుడు నువ్వు దేవుణ్ణి గొప్పగా చూపించు అంతే. లేదా నీకు తెలిసిన దానికి సంబంధించి తెలియకపోతే తెలియదని చెప్పి నేను ఊరేసారు అక్కడ. అవునా కాదా? దేనికి మనం ఓటేయకూడదు, దేనికి చెప్పకూడదు. ఓకే, నేను పిలిచారు, అదృష్టం వచ్చింది, ₹1,00,000 పెట్టకుండా ఇంటర్వ్యూ చేస్తున్నారు, మంచి చెప్పు. కానీ అక్కడ పిలిచేవాడు చిచ్చులు పెడతాగా పిలుతున్నాడంటే ఇంకా ఆడి దగ్గరికి ఎందుకు మనం వెళ్ళటం? ఆడి దగ్గరికి వెళ్తూ ఒకవేళ వెళ్ళో మంచి చెప్పు. చాలామంది వెళ్ళారండి, నెంబర్ 1గా చెప్పారు, దేవుడి గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, మనల్ని కూడా తెలియకోకుండా సాతానుగాడు తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎవరిని ఎలా తప్పించాలో ఆడి టార్గెట్ పెడితే తప్పిపోతాం. మనకు కూడా మూఢనమ్మకాలు బోల్డ్ ఉన్నాయి. అలా ఒక్కొక్కడిని తప్పించేస్తాడు. వాళ్ళనైతే పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళని ఎలా తప్పించాలో అలా ప్లాన్ వేసాడు. ఒక్కడిని కొడితే చెట్టు నూపితే సరిపోతాయి, కాయలని రాలిపోతాయి.
ఆడు ఆ చెట్టుని ఊపుతో మొదలెట్టాడు. ఇంక కాయలు ఎన్ని కొట్టాలి, ఒక్కో టైం పడుతుంది. ఆడికి టైం పడుతుంది. చెట్టుకి వేసాడు గేలం, చెట్టు పడ్డది, చెట్టు నూపాడు, కాయలని రాలిపోతాయి. రేపు ఇంకో చెట్టుకి వేసాడు, ఆ చెట్టుకి లాగుతాడు, రెండు చెట్లు లాగుతాడు, ఇలాగా కాయలన్నీ కింద పడిపోతాయి. పరిస్థితి బాగోలేదండి క్రైస్తవ పరిస్థితి. లోకంలో సంఘం ఉంది, కానీ సంఘంలో లోకం రాకూడదు. దేవుడు లోకంలో నుంచి మనల్ని వేరు చేసి వేరుగా పెట్టాడు, వేరుగానే బ్రతకాలి. ఆ గాలిలో వెళ్తున్న విమానంలో గాలి వస్తే ఎంత ప్రమాదమో, నీటిలో వెళ్తున్న ఓడలోకి నీటి చుక్క వస్తే ఎంత ప్రమాదమో, సంఘంలో కూడా బయట ఉన్న లోకం సంఘంలోకి వచ్చి గొడవలు మనస్పర్ధలు అన్నీ చోటు చేసుకున్నాయంటే చాలా ప్రమాదం. ఎవరికి ప్రమాదం అంటే ఈ సంఘం అనే ఓడలో ఉన్న వాళ్ళకి ప్రమాదం. ఈ సంఘాన్ని కట్టిన దేవుడికి బాధే, యేసుక్రీస్తు వారికి బాధే, పరిశుద్ధాత్ముడికి బాధే. సంఘాన్ని నిలబెడతాకి ఎంతోమంది ప్రయాసపడిన, రక్తం కార్చి ఓడ్చిన వారందరికీ బాధేనండి. కారణం మనం వేస్తున్న తప్పటి అడుగులు, తప్పుడు మాటలు, తప్పుడు చూపులు. ఎవడో ఆడే చూస్తున్నాడు కదా, చిన్నోడు చూస్తాడు ఫోను, ఆ చిన్నోడు చూస్తాడు కదా తల్లి చూస్తుంది, తల్లి చూసింది కదా తండ్రి చూస్తాడు. ఇలా ఒక్కడు అలవాటు చేసుకున్నాడు. జాడ్యం అందరికి వచ్చిందా రాలేదా? ఒక్కడు పాడయ్యాడు ఇందులో. నేను ఒకటే చెప్తున్నానండి, అది నా ఇంట్లో వాడైనా సరే తప్పు చేస్తే చాలాసార్లు చెప్పాను, నా పేరెట్టి చెప్పాను, ఇంట్లో వాళ్ళ పేరు. ఇక్కడ తప్పు చేసినా నేను ఒకటే చెప్తాను, ఎవడు తప్పు చేసినా ఒకటే. నా కొడుకైనా ఒకటే, మీరైనా ఒకటే. నాకు కొడుకు అని లేదు. ఇక్కడ నిలబడితే, బయటికి వెళ్తే వేరు, నేనేం సమర్థించుకుంటానేమో, కానీ ఇక్కడ నిలబడితే సేవకుడు ఒకేలా బ్రతకాలి. ఇంట్లో వాడు తప్పు చేసినా ఒకటే, గుళ్ళో వాడు తప్పు చేసినా ఒకటే. దయచేసి మీరు గమనించండి. చిన్న దాంట్లోంచి తీసుకొస్తాడు సాతానుగాడు, పెద్ద దాంట్లోంచి తీసుకురాడు మనల్ని. పెద్ద పెద్ద పాపాలు అన్నీ మన దగ్గర పెడితే చేస్తామా? చెయ్యం. చిన్నగా దారి చూపెడతాడు ఎవరిని ఎలా తప్పించాలో. ఆ రీతిగా మనందరినీ తప్పిస్తాడో మన వాడికి చోటు ఇవ్వకూడదు. నేనన్నాను, దేవుడు అనుకున్నట్టుగా ఎవరున్నారు? దేవుడు అనుకున్నది ఎలా ఉండాలనుకున్నాడో, సంఘమంతా ఏక మనసు, ఏక హృదయం కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి ఉండాలనుకున్నాడు. నేను అంటాను, అలా ఎవరున్నారు? ఎక్కడున్నారు? నేను అన్నాను, ఎక్కడున్నారో మనకు తెలియదు, మనం తెలుసుకోలేము, చెప్పలేము, ఏం చేయలేము సమాజాన్ని. నేను అన్నాను, కనీసం ఈ సంఘమైన టెక్స్ట్ బలంలో ఉన్న క్రీస్తు సంఘమైనా ఉండాలి. మనతో పాటు ఉన్నవారిని కూడా ఉంచుదాం. దేవుడు ఎలా ఉండాలని ఆ పిల్లలు అనుకున్నాడో మనందరం అలా ఉండి దేవుడున్న లోకానికి వెళ్ళేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.